పెళ్లిళ్ల వార్తపై స్పందించిన రష్మిక అని సినిమా న్యూస్ ఎడిషన్కి వచ్చేటప్పటికి రాశారు. ఇక పెళ్లిళ్ల వార్తల గురించి నటి రష్మిక స్పందించారు. విజయ్ దేవరకొండతో ఇప్పటికే నిశ్చితార్థం కూడా చేసుకున్నట్లు బలంగానే వార్తలు కూడా వచ్చాయి. కానీ వారిద్దరు మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఫిబ్రవరిలో వారు పెళ్లి చేసుకోబోతున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇంటర్వ్యూలో రష్మిక స్పందించారు. తన పెళ్లి గురించి వస్తున్న రూమర్స్ను ఖండించలేని అంటూనే ఆ వార్తలను ఇప్పుడే ధృవీకరించలేనని కూడా అన్నారు. అయితే పెళ్లి గురించి తప్పకుండా సరైన సమయం ప్రదేశంలో మాట్లాడతానని క్లారిటీ ఇచ్చారు. ఈ సంతోషకరమైన వార్తను అందరితోనూ పంచుకున్న తర్వాతే పెళ్లి చేసుకుంటానన్నారు. ఇంతకు మించి పెళ్లి గురించి చెప్పలేనని రష్మిక చెప్పుకొచ్చారు. తన వ్యక్తిగత విషయాలను బయట ప్రపంచానికి చెప్పేందుకు పెద్దగా ఇష్టపడనని రష్మిక తెలిపారు. తాను ఇంట్లో ఉన్నప్పుడు సినిమాలకు సంబంధించిన విషయాలు పట్టించుకోనన్నారు. అదేవిధంగా బయటకు వచ్చినప్పుడు వ్యక్తిగత విషయాలు కూడా మాట్లాడానని, ఈ ఏడాది తన జీవితంలో చాలా ప్రత్యేకతమైనదని అన్నారు. 2025లో తాను నటించిన 5 సినిమాలు విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందడం చాలా సంతోషంగా ఉందని మరి రష్మిక మందాన అయితే చెప్పారు. పారితోషం భారీగా పెంచేందుకే సాయి పల్లవి ఉందని కూడా, సాయి పల్లవి మీద కూడా ఒక ఏమన్నారో కూడా తన అభిప్రాయాన్ని కూడా రాశారు. ఇక అఖండ సినిమా రిలీజ్ అయ్యేటట్టుంది ఈరోజు. మరి తెలంగాణలోనూ భారీగా టికెట్ ధరలు అయితే పెంచారు. ఏపీలో భారీగా ధరలు అయితే పెంచారు. మరి అఖండ 1 సినిమా ఎంతగానో ప్రజలందరినీ కూడా ఆకట్టుకుంది. దానివల్ల అఖండ 2 మీద ఎందరికో ఎక్స్పెక్టేషన్స్ అయితే బాగా పెరిగాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్కి అనుగుణంగానే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా టికెట్ల ధరల పెంపుకు మరి సర్కార్ అయితే అనుమతినైతే ఇచ్చింది. మరి చూడాలి అఖండ 2 ఏ మేరకు ప్రజలను ఆకట్టుకుంటుందో, ఆడియన్స్ను ఆకట్టుకుంటుందో. ఈ రకంగా ఈ రోజున మహాదినపత్రికలో, డిజిటల్ దినపత్రికలో మనం చూసాము. ఇంకా ఏపీ నుంచి చూద్దాం. ఆంధ్రజ్యోతిలో ఏమేమి ప్రచురించారో చూద్దాం. 25 ఒప్పందాలని పుతిన్ పర్యటన సందర్భంగా భారత్ రష్యా మధ్య కుదిరే అవకాశం ఉందని చెప్పి మళ్ళీ దీనిలో కూడా ప్రచురించారు. ఇక ఇదేంది జగనన్న అడ్డగోలు వాదనలు, అవాకులు, అబద్ధాలు, ఎంపిక చేసుకున్న మీడియాతో 22 గంటల 43 నిమిషాల పాటు ప్రెస్ మీట్, అరటి నుంచి కల్తీ నెయ్యి దాకా అన్నిటిపైన సొంత తీర్పులు, ప్రశ్నలకు అవకాశం ఇవ్వకుండా డైవర్షన్ పేరుతో ముగింపు. వాడు వీడు ఎవడు, ఐపీఎస్ఎల్పై జగనన్న అనుచిత వ్యాఖ్యలు, కోర్టుల ఆదేశాలతో దర్యాప్తు జరుగుతున్న అక్కసు, బాబు కుట్రంటూ చిందులు, పరకామణిలో చోరీ చిన్న విషయమన్నట, కల్తీ నెయ్యిపై దర్యాప్తు చేయొద్దట, తమ వాళ్ళంతా సచ్చీలు అంటూ కితాబు, చెప్పింది మాత్రమే వినండి, ప్రశ్నలు అడగొద్దంటూ ఏకంగా 2 గంటల 43